రాహుల్ గాంధీ గారు అయితే భారత్ జోడో యాత్ర చేస్తున్నారు. సో తెలంగాణ రాష్ట్రం పైన ఇది ఏ రకమైన ఇంపాక్ట్ చూపిస్తుంది? అంటే నిన్న కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది అంటారా? వినండి, రాహుల్ గాంధీ చేసిన పని సూపర్. ఈ భారత్ జోడో యాత్ర తప్పకుండా చేయాలి. ఎందుకంటే మీరు మైండ్ లో పెట్టుకోండి, ఎంతైనా పెద్ద లీడర్ కానీ చిన్న లీడర్ కానీ పబ్లిక్ లో ఉండాలి. పబ్లిక్ లో ఉంటేనే మన విశ్వాసం ఉంటది. లాస్ట్ టైం ఛానల్లకు నేను చెప్పిన నరేంద్ర మోదీ ఏ స్కీమ్లు కూడా అమలు చేయలేదు, కానీ నరేంద్ర మోదీ ఎప్పుడు గెలిచారు, ఎందుకంటే పబ్లిక్ లో ఉంటాడు. మార్నింగ్ 7 నుంచి రాత్రి 12 o'clock దాకా పని చేస్తామంటే మా పక్క ఉన్న వాళ్ళు లొల్లి పంచాయత్ ఫిరోజ్ ఖాన్ బీజేపీలో వెళ్ళిపోతున్నాడు, నరేంద్ర మోదీకి తారీఫ్ చేస్తున్నా. అరే మా ఆయన మన ప్రధానమంత్రి, ఏది మంచి గుణం కనిపిస్తే నేను అది తారీఫ్ చేస్తా, ఎక్కడ పని అయితలేదు అంటే పని అయితలేదు అని చెప్తా. ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉన్నది. సో రాహుల్ గాంధీకి నేను 100 సార్లు కూడా ఎవరైనా నాకు మాట్లాడితే రాహుల్ గాంధీ కనిపించాలి, పబ్లిక్ లో ఉండాలి. ఇప్పుడు పబ్లిక్ లో వచ్చినాడు, 3500 కిలోమీటర్స్ భారత్ జోడో యాత్ర చేస్తున్నాడు. ఎంత మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎక్కడైనా ఏదైనా ఛానల్ మీరు చూడండి, ఏదైనా పేపర్ మీరు తీయండి, ఫుల్ పబ్లిక్ వేరే వేరే ఎక్కడి నుంచే వచ్చి రాహుల్ గాంధీకి చూడడానికి కాంగ్రెస్ గట్టిగా అవుతుంది అని వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? నంబర్ 1 పాయింట్, సెంటర్ గాని స్టేట్ గాని, ఇక్కడ కేసీఆర్ గాని అక్కడ నరేంద్ర మోదీ గాని ఏది పబ్లిక్ కి ప్రామిస్ చేసినారు అది అమలు చేయలేదు. ఇక్కడ కరప్షన్ ఉన్నది, స్కీమ్లు అమలు అయితే లేదు, మొత్తం ప్రైస్ హైక్ అయిపోయింది. ప్రతి వస్తువు కొనడానికి పోతే జేబు మీద భారం అయిపోయింది. ఏదైనా స్కీమ్ అమలు అయితే లేదు. సో యాంటీ ఇన్కంపరెన్సీ ఉన్నది. 8 years ఇక్కడ రూల్ అయిపోయింది స్టేట్ ది, 8 years సెంటర్ రూల్ అయిపోయింది. పబ్లిక్ కి ఇప్పుడు ఆల్టర్నేటివ్ కావాలి. ఈ ఆల్టర్నేటివ్ కావాలి అని కేసీఆర్ ఒక ఫ్రంట్ పెట్టారని తిరుగుతున్నాడు. ఎవరైతారా మీ ప్రధానమంత్రి నాకు చెప్పు, మీ ఛానల్ కి చెప్తున్నా నేను. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ 277 ఎంపీస్ కావాలి. ఇప్పుడు కేసీఆర్, శరద్ పవార్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ అందరు కలిసి దేవగౌడ కొడుకు కుమారస్వామి అందరు కలిసి గెలిస్తే కూడా 170 సీట్స్ గెలుస్తారు. 277 ఎట్లా వస్తుంది? ఎవరైనా బీజేపీకి సెంటర్ నుంచి తీయాలి అంటే ఓన్లీ కాంగ్రెస్. నంబర్ 1 పాయింట్ మీరు మైండ్ లో పెట్టుకోండి. అండ్ ఈ అంత దొంగల పేరు ఇప్పుడు నేను తీసిన అలీబాబా 40 స్టోర్ టీం ఇది. ఈ అలీబాబా 40 స్టోర్ టీమ్ లో ఎవరు ప్రధానమంత్రి అవుతారు చెప్పండి మీకు? మమతా బెనర్జీ అంటే కేసీఆర్ ఎస్ అంటాడు, నితీష్ కుమార్ అంటే శరద్ పవార్ ఎస్ అంటాడు, శరద్ పవార్ అంటే అరవింద్ కేజ్రీవాల్ ఎస్ అంటాడు. ఎవరు ఎస్ అంటారు? దోచుకొని తినేస్తారు. సో పబ్లిక్ కి తెలుసు ఈ అలీబాబా 40 స్టోర్ వాళ్ళకు పక్క పెట్టాలి. నరేంద్ర మోదీకి తీయాలంటే ఓన్లీ కాంగ్రెస్. రాహుల్ గాంధీ ఇప్పుడు బయట వచ్చేసినాడు, స్కీమ్లు అమలు అయితలేదు, ప్రైజ్ నెత్తి మీద ఉన్నది, కరప్షన్ నెత్తి మీద ఉన్నది. ఏదైనా చెప్తే బీజేపీ ఈడీ చెప్తుంది, సిబిఐ చెప్తుంది. సో ఇట్లా స్టేట్ గాని సెంటర్ మీద పబ్లిక్ కి విశ్వాసం పోయింది. ఈ భారత్ జోడో యాత్రతో ఆ విశ్వాసం రాహుల్ గాంధీ తీసుకువస్తాడు. కాంగ్రెస్ కి పూర్వవైభవం వస్తది అని గట్టిగా మాకు నమ్మకం ఉన్నది. అండ్ రాహుల్ గాంధీ జనవరి ఎండింగ్ లో యాత్ర ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ మీరు రావాలి, అప్పుడు నేను చెప్పేస్తా ఎన్ని సీట్లు మేము గెలుస్తున్నాం. తప్పకుండా ఈ యాక్షన్ రాహుల్ గాంధీది, తప్పకుండా ఇది కావాలి అని నేను లాస్ట్ ఇయర్ నుంచి చెప్తున్నా. రాహుల్ గాంధీ బయట రావాలి, రాహుల్ గాంధీ బయట రావాలి. సోనియా అమ్మ ఎంత పని చేయాలి చేస్తుంది, ఆమె వయస్సు అయిపోయింది, పక్క పెట్టే సోనియాకి. రాహుల్ గాంధీ బయట రావాలి, ప్రియాంక బయట రావాలి. ఇప్పుడు వచ్చినారు, ఇప్పుడు కాంగ్రెస్ స్ట్రాంగ్ అవుతుంది.